హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈరోజైతే మీ ముందుకు ఒక వీడియో తీసుకొనొచ్చాను. ఇదేంటంటే మన నెల్లూరుకి అతి సమీపంలో ఉన్న అడవిలో శివాలయం అనేసి ఒక దేవాలయం అయితే ఉందండి. ఇది అయితే అక్కడ ఈ గుడి ఎలా నిర్మితమైనది అక్కడ పూజారిని అడిగితే అతను ఏమన్నాడంటే, ఇక్కడ పశువులు మేపుకునే ఒక పశువుల కాపరి అతనికి తెలియకుండా ఒక దగ్గర చెట్టు పొదల్లో ఒక వింత ఆకారంలో ఒక చిన్న రావిలాగా ఒక లింగ ఆకారంలో కనిపించినందువలన దానివల్ల ఏంటంటే ఆ ఊరు కొంచెం చుట్టుపక్కల ఉండే గ్రామ ప్రజలంతా వెళ్ళేసి అక్కడ చూడగా అక్కడ ఆ లింగం రూపంలో ఉన్న ఒక శివలింగం ప్రతిమలాగా ప్రతిష్టలాగా ఉంది. నిజంగా అయితే ఆ లింగం స్వయంభూ లింగంలాగా ఉందండి అది. దానివల్ల చుట్టుపక్కల వాళ్ళంతా చూసి అక్కడ ఒక టెంపుల్ లాగా ఏర్పాటు చేసుకునేసి దీన్నైతే ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారండి. ఇది మన నెల్లూరుకి అతి సమీపంలో ఉన్న ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇక్కడైతే సోమవారం నుండి 7 రోజులైతే ఆయనకి ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు జరుగుతూ ఉంటుంది. చుట్టూ పచ్చని వాతావరణంలో చాలా ఆహ్లాదంగా పిల్లలు ఆడుకున్నందుకు చాలా అనుగుణంగా అందులో భగవంతుడైతే ప్రత్యక్షంగా చూసినట్టు ఉంటుంది అక్కడ ఈశ్వరుడిని. దానికి తోడుగా ఏందంటే ప్రతిరోజు అన్నదానం అయితే ఉంటుందండి. మార్నింగ్ అయితే ఎర్లీగా వెళ్ళిపోవచ్చు మనం. అదేవిధంగా అక్కడ చుట్టుపక్కల నుంచి గ్రామాల నుంచే కాకుండా మన నెల్లూరు నుంచి పక్క ఊర్ల నుంచి కూడా ఇక్కడికి ప్రతిరోజు ఎవరొకరు చూసేందుకు వస్తూనే ఉంటారండి భక్తులు. అదేవిధంగా కార్తీక మాసం అయ్యేసరికి ఇక్కడ చూసేదానికైతే జనాలు కూడా చాలామంది వచ్చున్నారండి. పూజలు బాగా జరుగుతున్నాయి. స్వయంగా భక్తులు ఎవరైతే వస్తున్నారో వారి చేతే స్వామివారి మీద లింగం మీద మనమే అభిషేకం చేసేదానికి పూజారి అనుకూలంగా మనకి చేస్తున్నాడండి. మనం ఇక్కడ ఎప్పుడైనా మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చండి. చాలా బాగుంది. ఈ టెంపుల్ కూడా ఈ మధ్య చాలా బాగా డెవలప్ చేశారండి. చుట్టూ కూడా చాలా చక్కగా ఎన్విరాన్మెంట్‌ని బాగా నిర్మించుకున్నారండి. చుట్టూ పచ్చని వాతావరణంలో చాలా బాగుందండి ఇది. అందులో పిల్లల్ని మనం సండే వస్తే ఎక్కడికో తీసుకెళ్ళేదానికన్నా ఇక్కడికి వెళ్ళొచ్చండి. ఆడుకునేదానికి చాలా ప్లేస్ అయితే ఉంటుంది. అందులో మనకి దేవుడి దర్శనానికి వెళ్ళినట్టు ఉంటుంది. పిల్లలు కూడా ఆ పచ్చని వాతావరణంలో బాగా ఆడుకునేదానికి వాళ్ళకి చాలా బాగుంటుంది. చూడండి మేమైతే మా ఫ్యామిలీతో వెళ్ళానండి. మా పిల్లలు వాళ్ళు దీపాలు పెడుతూ ఉన్నారు. నేనైతే చుట్టుపక్కల మొత్తం తిరిగి వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను. చాలా బాగుందండి. నాకైతే చాలా చాలా నచ్చింది ఈ టెంపుల్. అందుకు మీకు కూడా ఈ టెంపుల్ గురించి చెప్దామనేసి మీకు నేను దీని గురించి వీడియో తీయడం అయితే జరిగినదండి. ఇది మనం ఎప్పుడైనా ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూడవచ్చండి. అందులో మనం నైటు నిద్ర చేయాలన్నా కూడా ఇక్కడ మనకి అవకాశం ఉంది. దానికి తోడుగా ఏంటంటే రూములు కూడా అవైలబిలిటీ ఉంటాయండి. ఇక్కడ ఒక ప్రత్యేకత అయితే ఉందండి. అదేంటంటే మనం గొలగముడికి వెళ్ళినప్పుడు గొలగముడికి అతి దగ్గరలో ఉందండి ఈ టెంపుల్. జస్ట్ గొలగమూడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. ఇది మనం ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే మనకి వాహనాలతో అయితే వెళ్ళొచ్చు. ఆటో అయినా వెళ్ళొచ్చు. డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి మనకి రూట్ అయితే ఉందండి. తార్ రోడ్డే వేసున్నారు. డైరెక్ట్ అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు మనం అయితే. చూడండి ఇక్కడైతే వినాయకుడి గుడి ఉంది. చాలా బాగుంటున్నారు విఘ్నేశ్వరుడు కూడాను. చుట్టూ చూసేదానికైతే చాలా ఆహ్లాదంగా ఉందండి ఈ టెంపుల్. నేను వెళ్ళటమే కాకుండా మీరు కూడా వెళ్ళి చూడాలనేసి ప్రతి దగ్గర చూడండి టెంపుల్ ప్రతిదీ ఏది మిస్ కాకుండా నేనైతే వీడియో షూట్ చేశానండి. మీరు కూడా వెళ్ళి చూస్తారనేసి. మనం కార్తీక మాసంలో ఎక్కడికెక్కడికో వెళ్ళాలనుకుంటాము. కానీ మనకి కుదరదు కదండి. కొన్ని టెంపుల్స్లో అయితే ఫుల్గా ఉంటారు జనాలు. ఆ టైంలో మనం వెళ్ళి దీపాలు పెట్టాలని కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడైతే మనకి ఆ ఇబ్బంది అయితే ఉండదండి. మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఎప్పుడైనా మనం దీపం పెట్టుకోవచ్చండి. చాలా బాగుంటుంది. అందులో మన వాళ్ళతో వెళ్ళామనుకోండి మనం చాలా చక్కగా అయితే చుట్టూ తిరగొచ్చు. అన్నీ చూడొచ్చండి ఇక్కడ. సండే టైంలో అయితే చాలా బాగుంటుంది. కార్తీక మాసం కాబట్టి ఇప్పుడు జనాలు వచ్చి దీపాలు పెడుతూ ఉన్నారు. అందులోనే ఈ అయ్యప్ప స్వాములు
మాల వేసినప్పుడు ఏందంటే ఇక్కడ ఒక స్వామి ప్రతిమనైతే ఇక్కడ పెట్టి ఎవరైతే 41 రోజు మండలం వేస్తున్నారో, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటున్నారో వాళ్ళ కోసమైతే ఇక్కడ ప్రత్యేకంగా ఒక మండపంలాగా ఏర్పాటు చేసి వాళ్ళ చేతుల మీదుగా పడి పూజ అనేసి ఒక కార్యక్రమం అయితే చేస్తున్నారండి. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడైతే కేవలం ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 1116 స్వామివారికి అర్పించి ఈ పూజా కార్యక్రమం అయితే జరిపించుకునేట్టుకు ఆలయ కమిటీ వారు నిర్ణయించున్నారండి. ఇది మనం ఎప్పుడైనా చేసుకోవచ్చండి. వీళ్ళ టైమింగ్స్ వచ్చేసరికి మనకి మార్నింగు 6 నుంచి ఈవినింగ్ 8:30 వరకు అవైలబిలిటీలో ఉంటుందండి. ఈ అయ్యప్ప స్వాములు ఎవరైతే ఉన్నారో వారంతా ఈ ఎప్పుడైతే ఈ పడి పూజ చేసుకోవాలనుకుంటున్నారో ఆ టైమింగ్ అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఈ పూజా కార్యక్రమం అయితే ఉంటుందనేసి ఆలయ కమిటీ వారు అయితే చెప్పారు. కావున ఎవరైనా అయ్యప్ప స్వాములు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పడి పూజ కార్యక్రమము ఇంట్లో చేసుకోలేని వాళ్ళు ఇక్కడైతే చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. దానికి తోడుగా ఏంటంటే ఎప్పుడు భజనలు జరుగుతూ ఉంటాయి అయ్యప్ప స్వాములు. ఈ పచ్చని వాతావరణంలో స్వామివారైతే ఉంటారండి. ఇక్కడ ఎప్పుడు ఎక్కడ మనం చూడలేని విధంగా ఇక్కడైతే మనం స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చండి. ఇక్కడైతే నాగప్రతిష్ఠలు ఏర్పాటు చేశారండి. ఇక్కడ స్వయంగా వెలిసిన ఈ నాగపుట్ట కూడా ఇక్కడ ప్రతిరోజు భక్తులు వచ్చి పాలు పోస్తూ తన పూజ చేసుకుంటూ ఉంటారండి. చాలా ఆహ్లాదంగా ఉంటుందండి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ టెంపుల్ స్టార్టింగ్లో చిన్న టెంపుల్ లాగా ఉండేదండి. ఒక చిన్న దేవుడి ప్రతిమ పెట్టి చిన్న దేవాలయం లాగా ఏర్పాటు చేస్తుండే వాళ్ళండి. ఈ మధ్య అందరూ భక్తులు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండేసరికి ఆలయ కమిటీ వాళ్ళు వారి కోసం చాలా పెద్ద ఆడిటోరియం అయితే ఏర్పాటు చేశారండి. ఇక్కడ మనకు వర్షం పడ్డా కూడా మనమైతే ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఎంచక్కా అక్కడ మనకి షెల్టర్ కల్పించున్నారండి ఆలయ కమిటీ వాళ్ళు. చాలా బాగుంది. వీలైతే మీరు కూడా మీ కుటుంబంతో ఈ టెంపుల్కి అయితే వెళ్ళేదానికి ప్రయత్నించండి. నేను చెప్పానని కాదండి, మీరు వెళ్ళి చూసి తరించండి. చాలా బాగుంటుంది. ఈ చుట్టూ డైరెక్ట్ మనం ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఈ చుట్టుపక్కల మనకి స్టార్టింగ్ నెల్లూరు నుంచి వెళ్ళాలంటే గొలగమూడి వెళ్ళేసి గొలగమూడి నుంచి ఈ అడవిలో శివాలయం అనేసి శివాలయం దగ్గరికి వెళ్ళొచ్చండి. ఈ శివాలయం దగ్గరికి వెళ్ళాలంటే మనకి మార్గం మధ్యలో కూడా కొత్తగా నిర్మించిన ఇంకొక టెంపుల్ కూడా ఉందండి. దాని దగ్గర ఇంకొకటి మనం ఈ టెంపుల్ దగ్గర నుంచి ఇటు కశ్మూరు వెళ్ళొచ్చు, ఇటు మన కాకుపల్లిలో ఉన్న జైన్ టెంపుల్కి వెళ్ళొచ్చండి. చాలా బాగుంటుంది. వీలైతే మీరు కూడా ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూడండి. నేనైతే వెళ్ళాను, మా పిల్లలతో వెళ్ళానండి. మా పిల్లలు వాళ్ళు ఇక్కడ చెట్టు దగ్గర పూజ కార్యక్రమం చేస్తూ ఉంటే నేను ఈ లోపల వీడియో తీస్తూ ఉన్నానండి. చూడండి, మీకోసం అయితే నేను ఆలయం చుట్టుపక్కల తిరిగి వీడియో తీసానండి. మీరు కూడా చాలా చూడండి. ఇదిగో ఇక్కడైతే మా పిల్లలు దీపం పెడుతున్నారండి. చూడండి, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నాను. పచ్చని వాతావరణంలో శివుడి దగ్గర ఇలా పూజ చేయటం చాలా అదృష్టం అండి. అదేవిధంగా వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారనుకుంటాను, ఫ్యామిలీతో వచ్చారు. ఇక్కడైతే వాళ్ళ పిల్లలతో ఒక ఉసిరి చెట్టు కింద వనభోజనం కార్యక్రమం అయితే పెట్టుకున్నట్టున్నారు. ఇక్కడికి చాలా దూరం నుంచి భక్తులైతే ఇక్కడికి వస్తూ ఉంటారండి. నిరంతరం అయితే స్వామివారికి పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఇది మనకి చూసేదానికి చాలా బాగుంటుందండి. ఇదో మా పిల్లలైతే ఇక్కడ దీపాలు పెడుతూ ఉన్నారండి. నేను కూడా వాళ్ళని చూస్తూ అక్కడే స్వామివారి దగ్గర ఉండిపోయానండి. చూడండి, దీపాలు పెడుతూ ఉన్నారు. అదేవిధంగా మీకైతే నేను ఇప్పుడు ఒకటి చూపిస్తానండి. ఇక్కడ ఒక అయ్యప్ప స్వామి ప్రతిమను అయితే పెట్టున్నారు. దానికి 18 మెట్లు అయితే ఇక్కడ ఏర్పాటు చేసి అయ్యప్ప స్వామిని అయితే
పెట్టున్నారండి. ఇక్కడ అండి మీకు ఇందాక నేను వీడియో ముందు చెప్పాను కదండి, అయ్యప్ప స్వాములకి ఇక్కడ పడి పూజ అనేసి జరుగుతూ ఉంటుంది అనేసి. ఇది ప్రతిరోజు మనకి పూజ అయితే ఇక్కడ జరుగుతూ ఉంటుందండి. అయ్యప్ప స్వామి వారు నిత్యం పూజలు అందుకుంటూ ఉంటారు ఇక్కడ. అదేవిధంగా స్వాములు బయట నుంచి వచ్చి ఇక్కడ ఈ పడి పూజ అనేసి ఏర్పాటు చేస్తూ ఉంటారండి. ఆలయ కమిటీ వాళ్ళు కూడా మనకి ఈ పూజకి ఎలాగైనా మనం చేసుకోవచ్చు అనేసి చెప్పారండి. కుటుంబంతో సహా ఇక్కడ వచ్చి మనం ఈ పూజని చేసుకోవచ్చండి. అదేవిధంగా అయ్యప్ప స్వామి భక్తులు ఎవరైనా ఉంటే ఈ టెంపుల్ని ఒకసారి విజిట్ చేయండి. దీనికి తోడుగా ఆలయ కమిటీ వారి మాటల్లోనే చెప్తారు మీకు. ఓం స్వామియే శరణమయ్యప్ప. నెల్లూరు జిల్లా అడవిలో శివాలయం అభయలింగేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ దుర్గా సమేత అభయలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర అయ్యప్ప స్వామి మండపంలో ప్రతిరోజు పడిపూజ జరుగుతుంది. స్వామి 1116 కడితే వారి పేరు మీద వారి చేతులతో స్వామివారికి అయ్యప్ప స్వామికి అభిషేకం చేయించి పడిమెట్లు వాళ్ళ చేత వెలిగించి వాళ్ళ పేరు మీద భజన చేసి పూజ చేస్తాం స్వామి. ఎవరైనా 1116 కట్టి ఇక్కడ అయ్యప్ప స్వామి పడిపూజ చేయించుకోవచ్చు. వారు పడిపూజ చేయించుకొని ఇక్కడ ప్రతిరోజు అన్నదానం 41 రోజు ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది స్వామి. అందరికీ భోజనాలు ఉంటాయి, అందరూ భోంచేయచ్చు. ప్రతి ఒక్కరూ స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. ఓం స్వామియే శరణమయ్యప్ప.